హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పరీక్షలో కాపీయింగ్ ఆరోపణల నేపథ్యంలో ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంటికి వెళ్లిన అనంతరం ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాస్తున్న సమయంలో కాపీయింగ్కు పాల్పడిందంటూ అధ్యాపకులు ఆమెను మందలించినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని కళాశాల నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత తన గదిలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోంది. అదే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పరీక్షలో కాపీయింగ్ ఆరోపణల నేపథ్యంలో ఓ బీటెక్ విద్యార్థిని ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంటికి వెళ్లిన అనంతరం ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ బీటెక్ 2వ సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాస్తున్న సమయంలో ఆమె కాపీయింగ్కు పాల్పడిందని అధ్యాపకులు మందలించినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని కళాశాల నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత తన గదిలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. అయితే కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మణికొండలో ఒక ఘటన మనకైతే నిజంగా అందరినీ కలిసివేసేటువంటి ఘటన. అమ్మాయి కాపీయింగ్కి పాల్పడిందని అధ్యాపకులు మందలించడంతో పూర్తిగా తనే లోకంలో ఉండకుండా ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇక్కడ తన పేరెంట్స్ ఏమంటున్నారో, అసలు దీనిపైన అటు కళాశాల యాజమాన్యం ఏమైనా స్పందించిందా? కృష్ణా జిల్లా